ప్రైజ్లా వాక్యం వెళ్ళే ముందు మనకు సొంత బైబిల్ని పైకెత్తి బైబిల్ పక్కన క్రింద వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. మన ముందున్న బలలో మనం తాగే ముందు మనల్ని మనం పరీక్ష చేసుకుని మన శరీరం అయితేనేమి మన మనసు అయితేనేమి మనం దేని కొరకు పనిచేస్తున్నాయి ఒకసారి మనం పరిచయాలు చేసుకుని మన ముందున్న ఆయన శరీర సాదృశ్యమైన రొట్టెను రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మనము చేయగలుగుతాం. మరి ఈ వారం మన శరీరం ఎలాంటిది, మన శరీరము ఎలాంటిది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 10 వరకు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. సహాయం కొరకు చిన్నగా ప్రేమనమంగళ ప్రియాపరులకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరాధనంతట్లో మీరు నడిపించారు ప్రభా. ఈ విధంగా ఆరాధించాలో కూడా నేను వివరించిన రీతిని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన మేము బలను సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడానికి పరీక్షించుకోవడానికి కావలసిన మాటలు మాకు వినిపించమని ప్రభా, ధ్యానిస్తుండగా మీ యొక్క పరిజాతంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరమైన మాటలు తండ్రి మా చెవులు మందం కాకుండా మా మెదడుకు మా మనస్సుకు తట్టేలాగా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని, ఆ రీతిగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా మీ పనులు వేసేందుకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మన శరీరము ఎలాంటిది? 9వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనం చూస్తున్నాము. మన శరీరం కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎవరైతే శరీర స్వభావం ధరించుకుంటారో, ఇంకా శరీరంపై ఆశలు పెట్టుకుంటూ శరీరమే సర్వం అనుకుంటూ శరీరం కోసం ఎవరైతే ప్రయాసపడతారో వారంట దేవుని సంతోష పెట్టలేరు. ఇది నిజం. ఇది మనము శరీరం కొరకే ఉన్నామా, లేకపోతే ఆత్మ పనిచేస్తుంది, ఆత్మానుసారంగా మనం నడుచుకుంటాము అన్న దానికోసం ఉన్నామని మనం పరీక్ష చేసుకుంటాం. ఇంకా కింద చూస్తే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలు లేకుని ఆయన చిత్తంలో ఉంటారో వారి స్వభావము దేవుని పోలికతో ఉంటుంది. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆత్మ, వారు పరిశుద్ధాత్మను ధరించుకుని ఉంటారు కాబట్టి అటువంటి వారు. లేదు దేవుని ఆత్మ ఆయన యొక్క స్వభావం లేదంటే ఇంకా మనమేంటే శరీర స్వభావము కలవాలమే. క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మనం దేవుని పిల్లలమైతే ఆయన యొక్క స్వభావాన్ని,
ఆయన పోలికలో ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకుంటాం. ఉదయాన్నే వాట్సాప్ ద్వారా మా బంధువు ఒక అబ్బాయి ఒక ఫోటో పెట్టాడు. భార్య భర్త 2 పిల్లలు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిందంటే, నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు అసభ్యకరమైన పనులు చేశాను, అసభ్యకరమైన సన్నివేశాలు నటించాను. మరి అప్పుడు నాకు పవిత్ర తెలియలేదు, ఆ జీవితపు సత్యాన్ని కూడా తెలుసుకోలేకపోయాను. మరి ఈరోజు నేను హిందూ అన్న దానిలో వచ్చిన తర్వాత నేను పవిత్రంగా జీవిస్తున్నాను, పరిశుద్ధపరచబడ్డాను అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది చూసి కొంతమంది తెలియక, చూసారా క్రైస్తవులుగా ఉండి పాపాలు చేశారట, ఈరోజు అవన్నీ విడిచి హిందుత్వంలోనూ పవిత్రమైన జీవితం అనుభవిస్తున్నట్టు కోరుకుంటున్నాను. ఒకటే మాట, నిజంగా ఆమె తల్లిదండ్రులు క్రైస్తవులు కావచ్చు, అంత మాత్రం పిల్లలు క్రైస్తవులు అవుతారా? ఎవరైతే క్రీస్తు యొక్క స్వభావం ఆయన కార్యం వాళ్ళు జరుగుతుంది వాళ్ళే క్రైస్తవులు. ఇది తెలియక మీరు మాట్లాడడం పెరుగుతారు. మనం క్రైస్తవుల నుంచి దూరం మాత్రాన మన దేవుడి పిల్లలు అయిపోము, కానీ దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క గుణగణాలు మనలో కనిపించాలి. అప్పుడే క్రీస్తును మనం ధరించుకున్న వారు అవుతాము, క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మనం నటించుకున్న వారు అవుతాం, నటించబడిన వారు అవుతాం. అంతే తప్ప కానీ క్రైస్తవులుగా పిలువబడిన వారు అందరూ కూడా దేవుని పిల్లలకు అది అసాధ్యం. ఎందరూ ఆయన అంగీకరించదురు, ఎందరూ ఆయన అంగీకరించరు వారికి మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడుటకు అధికారము ఇవ్వబడుతుంది అన్నమాట. ఈ సత్యము తెలియక క్రైస్తవులు అంటే ఒక చెడ్డ దిశతో వారు మాట్లాడటము మంచిది కాదన్నమాట. సరే, వారు తెలియక మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపడతారు. ఎవరైతే శరీరాన్ని ప్రేమిస్తారో, శరీరంగా ఉంటారో వారు దేవుని ప్రేమించలేరు. తర్వాత దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు వారు. అంటే దేవుని ఆత్మ ఉంటే ఎందుకు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు మనము క్రీస్తు వాళ్ళము, అంటే క్రీస్తును పోలిన వారు లేదా క్రీస్తు బిడ్డలను, ఆయన పిల్లలను అని అంటే అది ఎలా ఉండాలంటే ఆయన మనం గుర్తించే విధంగా ఆయన ఏదైతే మనకి అందించారో, మనం ఎలా జీవించాలో ఆయన ఆశపడుతూ ఉన్నాడో ఆ ప్రకారం మనం జీవించినప్పుడే మనం క్రీస్తు పిల్లలకు అధికారం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక 2-3 విషయాలు మనం చూసుకొని మనం వాళ్ళ మొదటిది శరీరం అంటే మన శరీరము ఎలాంటిది? ఇది ప్రశ్న అన్నమాట. మన శరీరం ఎలాంటిది అంటే సమాధానంగా 3 ఇవ్వబడ్డాయి. మొదటి, శరీరము బలహీనమైంది. శరీరము ఎలాంటిదంటే మొదటి, శరీరము బలహీనమైనది. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఏమంటే మనము శోధనలో పడగా ఉండాలంటే మొదటి మన జీవితం ఏంటంటే వెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. రెండోది ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం. మనం అనుకుంటాము అదే ఒక వాక్యం విన్నాక లేకపోతే ఆ వాక్యం ధ్యానం చెందినప్పుడు సరే ఈ రోజు నుండి రేపటి నుంచి నేను ఆయనకి ఇష్టంగా, ఆయనకి ఏదైతే ఇష్టమో ఆ ప్రకారం నేను జీవిస్తాను. నా శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఆయన కొరకే ఆయనకు ఉపయోగిస్తానని మన మనసులో మనము కోరుకుంటాం, అనుకుంటాం. కానీ అంటే ఆత్మ ఎంత స్పీడ్గా పనిచేస్తే శరీరం కూడా అంత స్పీడ్గా దాన్ని మోతడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలా మంది మన క్రైస్తవుల వాళ్ళు ఏం చేస్తారంటే
ఆదివారం ఆరాధనకు వెళ్ళాలంటే అనేకమైన పనులు, అంటే శరీరానికి సంబంధించినవితే కానీ, కుటుంబానికి సంబంధించిన అయితేనేమి కానీ, లేదా మన ప్రాంతానికి సంబంధించి ఏమైనా విషయం ఉంటే దానికి ప్రాధాన్యత మనము దేవుని ఆరాధించడానికి, దేవుని మధ్యలో గడపడానికి మనం ఇవ్వలేని వారిగా ఉంటాం. మంగళవారం మన సంఘ ప్రార్థన ఉంది, లేదా మరొక ప్రత్యేక కూడుకుని అన్నప్పుడు మన ఇంట్లో మళ్ళీ గుర్తొస్తాయి మనకు. కానీ ఇంట్లో మనం ప్రతిరోజు ఉంటాయి కాబట్టి మనము ఏదైతే మనము దేని కొరకు సిద్ధపడి కలిగి ఉన్నామో ఆ విషయాలు మనం ఎలా చేయాలంటే మన పనులన్నీ కూడా ముగించుకుంటున్నాం. ఆయన చెప్తున్నా అందరూ తన సొంత కార్యాలు చేసుకుంటూనే అతను స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆయన చెప్తే మన పనులన్నీ ముగించు, ఆయన ఏమంటే మీ పనులు చేయదని చెప్పలేదు, కానీ మీ పనులు ముగించుకొని నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, నా మాటల మీద గైకుండి అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మ అయితే సిద్ధపడుతుంది, నేను దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు నా ప్రాణం ఇంకొకరు అంటారు, దేవుని కొరకు నా ప్రాణం ఇస్తాను, కానీ ఆ వ్యక్తితో మాట్లాడను, దేవుని కొరకు ఏదైనా చేస్తాను, కానీ వారితో స్నేహం చేయను. ఈ లోకంలో మనం ఎదుర్కొన్న మనుషులను క్షమించలేనప్పుడు, వారిని ప్రేమించలేనప్పుడు దేవుని కొరకు మనం ఏదో చేస్తున్నామని చెప్పుకోవడము అది వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆత్మ పనిచేసిన స్పీడ్గా శరీరము పని చేయనప్పుడు అనమాట. ఎందుకంటే అవసరం తెప్పిస్తుంది అనమాట, నిద్ర కలిగిస్తుంది, మత్తు కలిగిస్తుంది, బద్ధకం కలిగిస్తుంది. దేవుని పట్ల అశ్రద్ధగా ప్రవర్తించడానికి శరీరము సహాయపడుతుంది. చూడండి, ఎందుకు అంటే ఎలా అంటే గలతీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయంలో ఎందుకు అంటే ఆత్మకు శరీరము సపోర్ట్ చేయదంటే ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17. శరీరము ఆత్మను, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికి కూడా వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేం చేయని చేద్దరో వాడిని చేయకుందరు. అసలు ఎందుకు అంటే శరీరానికి ఆత్మ సపోర్ట్ చేయదంటే ఆ రెండు వ్యతిరేకం అన్నమాట. ఒకటి అవునంటే మరొకటి కాదంటుంది, ఒకటి వెళ్దామంటే ఇంకోటి వద్దంటుంది అనమాట. అంటే ఒకదానికి ఎలా ఉన్నాయంటే అవి సహవాసంగా లేవు, కానీ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెడుతున్నాం. అందుచేతే ఆత్మ అయితే సిద్ధంగా ఉండగానే శరీరం దానికి సపోర్ట్ చేయలేకపోతుంది, బలహీనమైపోతుంది. లోక ఆశలకు, లోకంలో జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలకు లోబడి శరీరం ఏమవుతుందంటే బలహీనమైపోతుంది. ఆత్మ అయితే సిద్ధంగా, ఎందుకంటే ఒకటి ఆత్మ కావాలంటే శరీరం ఏమంటుందంటే దాన్ని వద్దు అని చెప్తుంది. ఏం చెప్తుంది? శరీరము ఆత్మతోను, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికి వ్యతిరేకం ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేయలేకపోతున్నారు. చాలా మంది కూడాను బైబిల్ పూర్తిగా చదవాలనుకుంటున్నారు, లేకపోతే దేవుని పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థన శక్తి కలిగి ఉండాలనుకుంటారు, లేకపోతే దేవుని కొరకు సర్వం అంటే తనకున్న సర్వాన్ని విడిచిపెట్టి దేవుని కొరకనే త్యాగంగా దేవుని పట్ల ఉండాలని చాలా మంది అయితే అనుకుంటున్నాం. కానీ శరీరము అంటే ఆత్మకు వ్యతిరేకం కాబట్టి అవన్నీ జరగకుండా మనకి ఆటంకములుగా ఉంటాయి. కనుక సెకండ్ 2 కొరింథీ 7వ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయము 2 కొరింథీ 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమును ఆత్మను కలిగిన సమస్త కర్మతో నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాము. అంటే మొదలంటే మన శరీరం ఎలాంటిదంటే మొదటిది శరీరము బలహీనమైనది. శరీరము బలహీనది.
కాబట్టి వెలుగులో ఉండి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఎలాగంటే ఆత్మకు శరీరముకు రెండు విరుద్ధంగా ఉంటుంది. అంటే ఆత్మ అయితే సిద్ధంగా ఉంది కానీ శరీరం అందుకు సపోర్ట్ చేయక బలహీన పరిస్థితి వస్తుంది. కనుక ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానములు? దేవుడు మన కోసం కొన్ని వాగ్దానాలు ఉంచాడు, ఎన్నో వాగ్దానాలు ఉంచాడు అన్నమాట. కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనము పవిత్రులుగా చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కొంతమంది ఉపన్యాసకులు గాను, మరికొంతమంది గణవాళ్ళు గాను, మరికొంతమంది ప్రార్థనా పనులు కానీ, మరికొందరిని స్వస్థత వీరులు కానీ, ఒక్కొక్క విధంగా వారు దేవుడు ఇచ్చిన ఆ ప్రార్థన బట్టి దేవుని యొక్క చిత్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానము దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక దేవుని భయంతో, అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవునికి, అంటే దేవుని భయం, దేవుని భయం కలగడా మన యొక్క పరిశుద్ధతని, అంటే ఎలాగ దేని కాపాడుకోవాలి? శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్పస్తము. అసలు ఆత్మ కల్పబడుతుంది ఎప్పుడైతే శరీరం ఆశపడుతుందో, ఎప్పుడైతే కావాలని కోరుకుంటుందో, ఆ శరీరం ద్వారా ఆత్మ కూడా బంధం ఏర్పడుతుంది. అప్పుడే శరీరం ఆత్మ రెండు కూడా పాపంలో పడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి శరీరం ద్వారా ఆత్మకు కలిగిన బంధము బట్టి, అంటే శరీరాన్ని మనం కాపాడుకుంటే ఆ శరీరాన్ని బట్టి మన ఆత్మను కూడా మనము పరిశుద్ధపరచుకునే వారిగా అవుతాం. అందుకే ఇక్కడ శరీరము ఆత్మ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? మనకు ఈ వాగ్దానం అంటే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొంచెం శరీరమునకు ఆత్మతోను కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని ఏం చేసుకుంటా పవిత్రులుగా మనము చేసుకున్న వారిగా ఉంటాం. అంటే శరీరం ఎలాంటిదంటే, మొదటి బలహీనమైన శరీరం కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనల్ని, అంటే శరీరము ఆత్మను కూడా మనము కాపాడుకుంటూ పవిత్రులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఇది రెండోది ఏమిటంటే, శరీరం ఎలాంటిదంటే నిష్ప్రయోజనము మరియు క్షయమైనది. అంటే ప్రయోజనం లేనిది. క్షయం ఏంటంటే అందులోనే మాయమైపోయేది అన్నమాట. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం ఏమిటంటే నిష్ప్రయోజనము. నేను ఎందుకు చెప్పుతున్న మాటలు ఆత్మీయ ఇక్కడ నిష్ప్రయోజనం అంటే శరీరం ఆత్మీయ జీవితం, శరీరం మాత్రం కేవలం అంటే మనం చనిపోయాక మనతో వచ్చేది ఏంటంటే ఆత్మ, కానీ శరీరం అయితే కాదు. కాబట్టి శరీరము అంటే ఆత్మ మాత్రమే జీవిస్తుంది. ఆత్మ వరకు మనం ప్రయాసపడాలి తప్ప కానీ శరీర విషయంలో మనము ప్రయాసపడడం వ్యర్థం. ఎందుకంటే శరీరము నిష్ప్రయోజనము, అంటే ప్రయోజనం అనేది కేవలము ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ. కానీ ఎప్పుడైతే ఆత్మ నశించిపోతుందో అప్పుడు శరీరానికి విలువ లేనిది. కాబట్టి శరీరం ఎలాంటిదనంటే నిష్ప్రయోజనము, ప్రయోజనం లేనిది మరియు క్షయమైనది. చూడండి 1 కొరింథీయులకు 15వ అధ్యాయము, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 15:45. మృతుల పునరుత్థానమును అలాగే శరీరం క్షయమైనదిగాను యుద్ధపడి అక్షయమైనదిగా లేకపోవడము చాలు. అంటే శరీరం అంటే మొదటి నిష్ప్రయోజనము, ప్రయోజనం లేనిది. రెండోది ఏంటంటే క్షయమైనది, అంటే పాడైపోయేది అనమాట. అంటే నీటి పొడుగు పట్టేది అనమాట. ఎలాంటి శరీరం అంటే నీటి పొడుగు పట్టేది. కాబట్టి శరీరం అంటే మొదటిది శరీరము బలహీనమైనది, రెండోది ఏంటంటే నిష్ప్రయోజనమైనది, ప్రయోజనం లేనిది మరియు క్షయమైనది. రెండు. ఇక మూడో చూసుకున్నట్లయితే శరీరము
కోరికలను పుట్టిస్తుంది. ఎలా చెప్పితే శరీరం అంటే కోరికలను పుట్టిస్తుంది. చూడండి ఎబిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఏబిసి రాసిన పత్రిక 2వ అధ్యాయము, శరీరము కోరికల్ని పుట్టిస్తూ 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ముందుకు ప్రవర్తించు కర్మల వారి వలె స్వభావ సిద్ధంగా దైవోక్తకు పాత్రలమై ఉంటుంది. చూసారా, ఇక్కడ శరీరము కోరికలను పుట్టిస్తుందంట. అవి ఎలాంటివంటే భర్త కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు. మనందరం ఏం చేస్తుంటే శరీర కోరికలు, మనసులో పుట్టిన కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి ముందుకు ప్రవర్తిస్తూ కడమవారవలే స్వభావ సిద్ధము దైవోక్తకు పాత్రలమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని అబద్ధం తెచ్చిన వారు అంటే ఎప్పుడైతే మనం శరీరాన్ని ప్రేమిస్తామో, ఎప్పుడైతే శరీరానుసారంగా మనం జీవిస్తామో, అప్పుడు దేవునికి మనం వ్యతిరేక వారి అవుతాము. దేవునికి ఉగ్రత మనము విధేయము. కానీ ఆయన కరుణా సంపన్నుడై కనికరమగాడై ఇది మనల్ని క్షమిస్తూ మనల్ని సరి చేయడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. శరీర ఆశలు ఎలా ఉంటాయంటే, ఉదాహరణ తీసుకుంటే అలంకరణ లేదా వస్త్రము అంటే అలంకరణ చేసుకోకూడదు చెప్పడం లేదు. కానీ అలంకరణ ఎలా ఉందంటే తగుమాత్రం అలంకరణ తగుమాత్రం అలంకరణతో ఉండాలి. మరి ఈ లోకంలో చూస్తున్నట్లయితే వస్త్రధరణ చాలా భయంకరమైనగాను అంటే దేవుని అవమానకరంగాను ధరించేవారుగా చూస్తూ వస్తుంది. మరి దేవుని ఎరిగిన మనమే కాదు కానీ అంటే దేవుని ఎరగిన వారితో దేవుని ఎరిగిన వారు కూడాను అంటే దేవుని భయం లేని వారిగా అవసరధానంలో దీన్ని అవమానపరిచే వారిగా ఉంటారు. ఉదయం ఆయన అంటున్నారు, మీ క్రైస్తవులకు కొంచెం చెడ్డవారని ఆయన చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన అందరినీ కాదు కానీ క్రైస్తవులుగా కూడా మళ్ళీ కొంతమంది ఏంటంటే వస్త్ర అలంకరణ బట్టి వారు వేసుకున్న దుస్తులను బట్టి దేవుని అవమానపరిచేవాడు అంటున్నాడు కదా. మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషింపబడుతున్నది అన్యజనుల మధ్య, అంటే దేవుని ఎరగని వారి ప్రజల మధ్య మిమ్మల్ని బట్టే కదా. కాబట్టి ఆ దేవుని పిల్లల మీద మనం ఎలా ఉండాలంటే దేవుని గౌరవించేవాడిగా, దేవుని కనపరిచేవాడిగా, ఆయన యొక్క స్వభావం మనలో చూపించేవాడిగా మనము జీవించేవాడిగా ఉండాలి. ఎందుకంటే మన శరీరము బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, కాబట్టి ఏంటంటే క్షయమైనది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన యొక్క శరీరం ద్వారా దేవుని కనపరిచేవాడు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవాలు కూడా మనమండి దేవుని కనపరిచేవాడిగా ఉంటాయి. మనం వేసుకున్న వస్త్రాల్లో కానీ మనం ధరించే వస్త్రాలతో పాటు కూడా మన యొక్క అలంకరణ కూడా తగు మాత్రంగా ఉండి అంటే మనం దేవుని కనపరిచేవాడిగా ఉండాలి. మరి నేను విమర్శిస్తున్నాను కాదు కానీ ఈ మధ్య పిల్లల్లో నేను చాలా భయంకరమైన వస్త్రధారణ చూస్తున్నాను. చాలా బాధ అనిపించింది. అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయి కానీ లేనట్టుగా ఉన్నాయి. వాళ్ళు ధరించుకున్న వస్తువులు వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయేమో కానీ అది దేవుని దృష్టికి ఎంతో అవమానకరమైన, దేవుని దృష్టికి ఎంతో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం వేసుకున్న వస్త్రాలు లేకుండాలంటే దేవుని కనపరిచే వారిగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే అందరికీ తెలిసిన మాట, మనకు విలువైన వస్తువులు ఇంట్లో మనం ఎక్కడ దాచుకుంటామో అంతకంటే విలువైన మన యొక్క శరీర అవయవాలను కూడా అంతకంటే జాగ్రత్తగా మనం దాచుకోవాలంటే పుట్టప్పుడు తీసుకోవాల్సిన. కాబట్టి మనము ఒక అంటే శరీర కోరికలు పుట్టిస్తుందంటే చాలా కోరికలని కారణం లేదు, ఇప్పుడు సమయం లేదు. కానీ ఉదాహరణగా వస్త్రాల పైన నేను మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి మనం వేసుకునే దుస్తులను బట్టి కానీ
మనం చేసే ఆలోచనలు కానీ దేవుని కనపరిచే వారిగా ఉండాలి తప్ప కానీ మనుషులను సంతోషపెట్టడం కొరకు లేదా ఈ లోకం వారిని వారెవరు కోరని చెప్పి మనం చేయటం మనకు ఎంత మాత్రము అందులో మనం చేసే ప్రవర్తన మన యొక్క వ్యర్థమైన ప్రవర్తనలు బట్టి మన యొక్క చెడు తలంపులు బట్టి ఏం చేస్తున్నట్టే దేవుని అవమానపరుస్తూ అన్య జనుల మధ్య ఆయన నామాన్ని మనం ఏం చేస్తామంటే పాడు చేస్తాం, అవమానపరుస్తున్నాం. కాబట్టి ముందుకంటే ఆయన కోరికల విషయంలో మనము మన యొక్క వస్త్రాలు కానీ లేకపోతే ఏదైతే దేవునికి ఇష్టం లేదో ఏదైతే దేవునికి ఆయాస్కరంగా ఉంటుందో అటువంటి విషయాల్లో మనకంటే కోరికలను చంపుకొని శరీర ఆశలకు లోపడక కేవలం ఆత్మానుసారంగా దేవుని చేతులు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమే. అయితే శరీరము విషయంలో మనము తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలు 3 ఉన్నాయి. అవి కూడా మనం చూసుకొని వాళ్ళకి వెళ్ళిపోతాయి. శరీర విషయంలో మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు 3. మొదటి, శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి. ఆయనకి సమర్పించుకోవాలి. రోమన్ రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. శరీరం సమర్పించుకుంటే అంటే మన దేవుని యొక్క శరీరం అంటే దేవుని ఆత్మ మనలో ఉందని లేదా దేవునికి మనం ఆలయంగా ఉన్నామని మనకి ఎడగాలి. దేవుని ఆలయంగా మనం ఉన్నప్పుడు మన యొక్క శరీరాలు ఎలా ఉండాలి? ఆయన కనపరిచేటట్లుగా మనకి అవయవాలు మనం చేస్తాం. ఒకవేళ దేవునికి విరుద్ధంగా అంటే ఆ యుద్ధం మనం ఉన్నట్లయితే ఏం చేస్తే మన యొక్క శరీరాన్ని ఏ చెయ్యి అయితే చెడు వైపు వెళ్తుందో, ఏ కాలు అయితే చెడు వైపు పరుగులు తీసుకుంటూ, ఏ కాలు అయితే చెడును తీసి సంతోషపడుతున్నాయో అటువంటి పరిస్థితులు ఏంటంటే మన యొక్క శరీరాన్ని మనము అలగొట్టుకుంటూ అంటే ఆయనకి మన యొక్క శరీరాన్ని సజీవముగా ఈ శరీరాన్ని ఆయన మనకు అప్పగించుకున్నాడు. అలా అప్పగించినప్పుడు ఏమవుతుందంటే మనం కూడా పవిత్రపరచబడతాము. దేవుని యొక్క చిత్తంలో ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉంటుంది. ఎందుకంటే గలతీయులకు 5:5 చూడండి. గలతీయులు ఎందుకు మనం సమర్పించుకున్నాడు? ఎందుకు గలతీయులు 5:5 19:20. చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమనములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటి గురించి నేను ముందుకు చెప్పిన ప్రకారం వీటి వాటిని అంటే చెప్పాను కదా. మనం ఎందుకు శరీరాన్ని మన అవయవాల్ని మనం ఆయన సమర్పించుకోవాలంటే మన అవయవాలు ఏమున్నాయంటే మన శరీరం ఏమున్నాయట జాగ్రత్తం ఉంది, జారిపోవడం, ఏది మనది కాదు అది కావాలని కోరుకోవడం. అపవిత్రత అంటే మనకున్న పవిత్రతను మనం పోగొట్టుకోవడం, చెడు పనులు చేసి ఇంకా కామకత్వం, ఇంకా విగ్రహారాధన, వ్యభిచారం, వేసములు, కళాకమలు ఇవన్నీ కూడా మనసులో మంచి శరీరంలోకి ఇవన్నీ కూడా ఉన్నవి. కాబట్టి ఏం చేయాలంటే మన యొక్క శరీరాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి మనము అప్పగించుకునే వారిగా మరో మాట అనుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడాలి 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమయాలని మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా
పాపములకు అప్పగింపుడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవుని అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవుని అప్పగించుకొనుడి. అంటే మన శరీర కార్యాలు మనం చూసాం, చాలా ఉన్నాయి మంచిగా ఉండేవి. అయితే దాన్ని ఏం చేయాలంటే శరీరం అంటే దురాశలకు లోపడినట్లు లోపడుతున్న ఈ శరీర ఆశలు అంటే శరీరాశలకు లోపడినట్లుగా సాగులోనే ఈ శరీరంలో పాపం అంటే ఈ శరీరానికి మరణం ఉంది, ఆత్మ మరణం లేదు. ఆత్మ మరణం కాబట్టి రెండో మరణం వస్తుంది. అయితే శరీరానికి మరణం ఉంది కాబట్టి మరణమైన ఈ శరీరం కోసం ఈ శరీరం కోసం మనం ఏం చేయాలంటే ఈ శరీరం కోసము అంటే పాపం మనపై ఏలుబడి చేయకుండా పాపాన్ని మన దాసులు కాకుండా మనము జాగ్రత్త. మరియు మనలో ఉన్న ఈ అవయవాలంటే దుర్ని అంటే చెడ్డదానికి ఉపయోగించకుండా ఈ యొక్క అవయవాలు ఏంటంటే దుర్నీతి సాధనములుగా అప్పగపడి నేనైతే మృతుల్లో నుండి సజీవులను అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించకూడదు. ఎందుకంటే ఈ అవయవాలు ఈ శరీరము దేవుడి కాబట్టి దేవుని యొక్క రక్తంతో మనం కలబడిన ఆయన పిల్లలకు కనుక ఇది ఆయన శుద్ధి కనుక మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా అంటే మనం దుర్నీతి వరకు అంటే చెడ్డదాని కొరకు ఉపయోగించగా మన ఏంటంటే మన యొక్క అవయాల్ని నీతి సాధనముల కొరకు దేవునికి మనము అప్పగించుకునే వారుగా అవుతాము. దాన్నే సమర్పించుకోవడం అన్నమాట. ఆరాధన కూడా అంటే ఇదే. ఆరాధన అంటే ఏమిటి? సజీవముగా మన యొక్క శరీరాలని దేవునికి సమర్పించుకోవడమే ఆరాధన. బ్రహ్మ ఇప్పటి వరకు నా నోటితో అనేకమైన అసభ్యంగా నేను ప్రవర్తించి మాట్లాడాను. నా నోటు ద్వారా హింస అంటే మేము అవమానించే రీతిగా నా నోటు ఉపయోగించాను కాబట్టి ఇక మీదట ఈ నోటిని మిమ్మల్ని స్వాధీనపరుస్తున్నాను. మీ జీవితంలో ప్రభా మీరు చెప్పినట్టు నడుచుకుంటే అది మన యొక్క నోటి మన చేతులు చేసిన పాపాలు బట్టి మన చేతుల్ని మన కాళ్ళని ఏం చేయండి దేవుడికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడు మనము నడిపింపబడతాము. ఎప్పుడైతే మనం దేవునికి మన యొక్క అవయవాలను అప్పగించుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మను మనము నడిపింపబడుతూ దేవుని పిల్లలుగా ఆయన కుమారులుగా మనము పిలబడతాము, అంగీకరించబడతాము. ఎప్పుడైతే ఈ శరీరానికి మనము జాగ్రత్త వహించము, ఎప్పుడైతే శరీరానికి మనము నిర్లక్ష్యం పడుతూ లోకరీతిగా మనం నడుచుకుంటామో దానికి కారణంగా ఆత్మ కూడా భంగము ఏర్పడుతుంది. కాబట్టి శరీరముకు ఆత్మ రెండింటి కూడా బంధువులుగా కాపాడుకోమని వాక్యం చదివిస్తూ వస్తుంది. మొదటంటే మనము తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే శరీర విషయంలో తీసుకునేటువంటి మొదటంటే మన శరీరమును ఆయనకి మనము సమర్పించుకోవాలి. మన శరీరం అంటే ఈ శరీరంలో అవయవంతో పాటు మొత్తం శరీరం కూడా అంటే దేవునికి మనము అప్పగించుకోవాలి. రెండవదిగా ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలి. మొదటి మన యొక్క శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. రెండోది ఆత్మ చేత మనకంటే ఆత్మ వేరు శరీరం వేరు కదా, ఒకదానికి కూడా పడవు కదా. కాబట్టి శరీరం వల్ల ఆత్మకు ప్రమాదం వస్తుంది కాబట్టి ఆత్మ ద్వారా ఈ చేయడం మన శరీర క్రియలు అంటే ఏదైతే మనం చేయాలనుకుంటామో చేయకూడనివి, ఏదైతే ఆ దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడతామో అటువంటి వాటిని మన ఆత్మ ద్వారా మనము చంపలేదు. చూడండి రోగుల పత్రిక 8వ అధ్యాయము 13-14 చూడండి. మీరు శరీరానుసారము ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎదురు, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరలా భయపడకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందింది. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుతున్నాం. చాలా ఇక్కడ ఏంటంటే
మనము శరీరానుసారంగా మనం ప్రవర్తించిన సావలసిన వారి ఎవరైతే ఈ శరీరాన్ని ప్రేమిస్తారో శరీరాన్ని ప్రేమిస్తారు. శరీరం ప్రేమించడం అంటే అందంగా ఉండాలని. ఉదాహరణకి అందం అనేది పుట్టుకతో వస్తుందని నేను అంటాను. అందం అనేది పుట్టుకతో వస్తుంది. కొంతమంది అందాన్ని వినియోగించుకోవచ్చు, కొంతమంది అందాన్ని ఏం చేస్తారంటే వినియోగించుకుంటారు. మరి కొంతమంది అందం లేని వారు అందంగా కనబడాలని తాపేడు ఊన అందాన్ని పోగొట్టుకోవడానికి ముఖానికి రంగులు వేయటం, కలగ రంగులు వేయటం, లేకపోతే మనం వేసుకున్న వస్త్రాలకి చేతుకొట్టు రకరకాల అంటే ప్రయాసం ఏంటంటే శరీరాన్ని ప్రేమించిన వారి సంగతి లేదు. అంటే శరీరాన్ని ప్రేమిస్తారు. మనం అందంగా కనబడాలి, మన ఎదురువారి దృష్టిలో తక్కువ కూడా ఉండాలి, ప్రతి సేవలు కూడా వారికి హెచ్చులో ఉండాలనే ఉద్దేశం ఏం చేస్తారంటే శరీరాన్ని ప్రేమిస్తూ వస్తుంది. ఇలా శరీరాన్ని ప్రేమించే ఎలా ఉంటారంటే ఇప్పుడు సావవలసిన వారే ఇద్దరు. ఎవరైతే శరీరాన్ని ప్రేమిస్తారో వారు ఎలా ఉంటారంటే సావలసిన వారే ఇద్దరు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా మనం జీవిస్తాం. ఎప్పుడైతే ఈ ఆత్మ ద్వారా ఈ యొక్క శరీర క్రియలను శరీరంతో జరుగుతున్న ప్రతి కార్యాన్ని మనము చంపేవారు అవుతాము, అప్పుడు నిలబడి మనము జీవించే వారిగా ఉంటాము. కాబట్టి మనము మొదటి అంటే మన యొక్క శరీరాన్ని శరీరం అవయవాన్ని కూడా దేవునికి మనం సమర్పించుకో దేవునికి అప్పగించుకునే వారు ఉండాలా. రెండోది ఎలా ఉండాలంటే మన యొక్క శరీరంలో క్రియలను కూడా ఆత్మ ద్వారా మనము చంపేవాడిగా ఉండాలి. ఈ లోకాశలో కూడా దేవుని జీవించే వారి అంటే లోకంలో అనేక రకమైన ఆశలు ఉన్నాయి. మనం కాదంటాం, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని పెట్టి ఒకసారి మనము దేవుని విషయం తిరిగి వెనక్కి కూడా అంటే అలాంటి ఆశలు లోకంలో చాలా భయంకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఏమనుకుంటామంటే ఈ లోకంలో మనం బ్రతుకున్నాళ్ళు అటువంటి వాటిని మనము అనుభవించి మనం చనిపోయిన మేలే అన్న కొంతమంది ఆలోచన ఏం చేస్తాయంటే దేవుని కూడా అవమానపరిచే రకంగా మారుస్తూ వస్తుంది. చూడండి, మొదటి వ్యవహారంలో స్పష్టంగా మాట్లాడి మొదటి వ్యవహారం 2వ అధ్యాయంలో ఈ శరీర ఆశల కొరకు మొదటి వ్యవహారం 2వ అధ్యాయం 17వ వచనం మాట్లాడుతుంది. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నేర్చుకున్నాం. అంటే మనం అనుకోవడం తెలియక లేదు, ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే శాశ్వతము, లోకంలో ఉన్నవన్నీ కూడా నేను అనుభవించాలి, లోకంలో ఉన్నవాడన్నీ కూడా నేను ప్రయాసపడాలి, ఈ లోకంతో నా జీవనం, ఈ లోకంతో సహవాసం అనుకుంటాను. కానీ ఇక్కడ ఏముంటుందంటే లోకమును తన ఆశలు గతించిపోవచ్చున్నవి. లోకము దాని గతి బట్టి దేవుని చిత్తము జరిగించుకుని అంటే ఎవరైతే ఆ లోకానికి విరుద్ధంగా లోకాన్ని ప్రేమించక లోకంలో ఉన్నవాడు వరకు ప్రయాసపడక దేవుని చిత్తాన్ని ప్రేమిస్తారో, దేవుని ఆజ్ఞలను గైకొంటారో, దేవుని ప్రేమిస్తారో, ఆయనకు లోబడి జీవిస్తారో వారి మాత్రమే జీవించదు అని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనము ఇప్పటి వరకు మనము లోకాన్ని ప్రేమించిన వారికైతే, లోకంలో ఉన్న వాటికి ఆశపడి వారమైతే అటువంటి వారి విషయంలో మనం జాగ్రత్త పడి మన యొక్క ఆత్మ మనే కాకుండా శరీరం ద్వారా ఆత్మకు, ఆత్మ ద్వారా కూడా శరీరాన్ని మనము కాపాడుకున్న వారిగా ఉన్నాం. కనుక శరీర క్రియలు కార్యములు ఆ విషయమే పరీక్ష చేసుకుంటున్నాం. మనం ఏం చేయాలి, మన యొక్క శరీరంలో దొరుకుతున్న కార్యాలు శరీర క్రియలని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటాం. మన ముందు ఉన్న ఫలం మనం ఉంటే ముందు ఒకసారి ఈ శరీరంతో దేవుని కనపరుస్తున్నామా లేదా, ఈ శరీరం ద్వారా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా, ఈ శరీరం ద్వారా ఆయన చిత్తాన్ని మేము నెరవేరుస్తున్నామా లేదా ఒకసారి మనం పరీక్ష చేసుకొని మన బాగా మనము చేయగలుగుతాం. చూడండి, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 11వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన పరీక్షించుకోవలను, అలాగ చేసి అరుణిని ఆ పాత్రలోనే త్రాగవలెను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి అరుణిని ఆ పాత్రలోకి ఏంటి పరీక్షించుకోవాలా? దేవుడు మనకి ఇచ్చిన అంటే ఈ యొక్క శరీరాన్ని మనం కేవలం దేవుని యొక్క కార్యములకు దేవుని కనపరచుటకు తప్ప కానీ
చెడుకు కానీ దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తూ దేవుని మనము అవమానపరచుకుంటూ మనం మంచిగా ఉంటే దేవుని కనిపించేవారు అవుతాము. లేదు మనం లోకాన్ని ప్రేమిస్తూ చెడు తలుపులతో చెడు అవసరం లేదు, మనం దేవుని పని అంటే అవమానపరిచేవారిగా. ఇది ఒకసారి మనకు జ్ఞాపకం. దేవుడు ఈ శరీరం ఈ శరీరంలో మనలో దేవుడు ఉన్నాడని, ఈ శరీరం దేవుడికి ఆలయమని మనం ఎరగాలి అన్నమాట. ఇందులో దేవుడి ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం చేస్తున్నదని కూడాను ఆయన చిత్తంలో ఉంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉండదో మనం చేస్తున్నదని కూడాను శరీర కార్యాలు దేవుని విరుద్ధంగా మరియు నరకానికి పాత్రలుగా మనము ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరు యేసుక్రీస్తు ప్రభువు నా సొంత రక్షకుడు, నా పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుని పిల్లలు అనుగ్రహించుటకు అధికారము ఇవ్వబడుతుంది. కనుక మనము దేవుని పిల్లలు కాబట్టి దేవుని చిత్తంలో ఆయన్ని ప్రేమించిన వారిగా మన శరీరంలో ప్రతి ఒక్క అవయవంలో కూడా ఆయన గర్వచేటట్లుగానే మనం జీవిస్తూ ఆ ప్రకారం మనం పని చేసుకుంటూ మన మన వల్ల మనము చేయి వేసేవాడిగా దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం.